రిజర్వేషన్లు అమలు చేయని యూనివర్సిటీలను రద్దు చేయాలని సంజీవ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణలో 85% మంది పేద వర్గాల ప్రజలు ఉన్నారని తెలిపారు. వారికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అందుకే ఆగస్టు 13న మేధావుల రాజకీయ పార్టీల ఉద్యమకారులు విద్యార్థులతో జల విహార్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పేదవారికి విద్యను దూరం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మీకు తెలుసు, ఏదున్నా భారత రాజ్యాంగానికి లోబడే ఈ భారతదేశ పరిపాలన గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన జరగాలి. ఆర్టికల్ 14 ఫార్మల్ ఈక్వాలిటీ వర్సెస్ సబ్స్టెన్షియల్ ఈక్వాలిటీకి మధ్య, అంటే అసమానతలకు మరియు బాగా వెనుకబడిన వర్గాలకు బాగా బలమైనటువంటి వర్గాలకు ఇద్దరిని ఒకే రకంగా చూడొద్దు అనేది దాని అర్థం. అదే ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 5 వెనుకబడినటువంటి వర్గాలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానంగా చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఉన్నది. అయితే ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎప్పుడైతే ఉన్నత విద్యకు మా వర్గాల నుంచి వస్తున్నారో ఇక్కడే పెద్ద కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు ఈ భారతదేశంలో రిజర్వేషన్ లేని కులాలు గాని మతాలు గాని లేవనేది ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తోటి తేటతెల్లమైంది. అంటే ఈ దేశంలో రిజర్వేషన్లు పొందని కులాలు అంటూ లేవనేది స్పష్టం. అంటే అందరికీ రిజర్వేషన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. చూస్తూనే ఉన్నాం, మనం గమనిస్తూనే ఉన్నాం. రాజ్యాంగ సవరణలు కూడా చేస్తా ఉన్నారు.